మధురం, ఈ వీరు నీకేమవుతాడు? అన్నయ్యలాగా. కాదు కాదు, అన్నయ్యే. నువ్విలా ఒంటరిగా బతుకుతూ దిగులుగా ఉంటే వాడు చూస్తూ ఉండగలడా? నా చెల్లెలి బతుకు ఇలా అయిపోయింది అని వాడు గుండెలు కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఏడవకురా, మంచి కుర్రాన్ని చూసి తనకి పెళ్లి చేస్తానని నేను చెప్పాను. ఆ పరిమళం చూడు, చేసుకుంటే వీరునే చేసుకుంటానని ఒంటి కాళ్ళ మీద నిలబడింది. నువ్వే ఏదొకటి చెయ్యాలి. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పక్క. అదిగా ఆ మూర్తిగాడున్నాడే, చాలా మంచి కుర్రాడు. నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు. ఇలా ఉన్నాడనుకోకు, ఊర్లో పెద్ద రైతు. 400 గేదెలు, 500 ఎకరాల పొలం, 8 కార్లు, 10 జీపులు. లక్ష్మి, ముందు నువ్వు 5 కార్లు అని చెప్పినట్టు నాకు గుర్తు. మూసుకొని తినవయ్యా. నువ్వేంట్రా వీరు, ఏం మాట్లాడవే? చూడు మధురం, నువ్వు ఆ మూర్తిని పెళ్లి చేసుకుంటే అందరం ఎంతో చూసావా, నువ్వు ఆ మూర్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నీ పెళ్లి నేను బ్రహ్మాండంగా జరిపిస్తాను. చెప్పమ్మా. వీరు నీతో తనకి నేను చెల్లెలాంటితానని చెప్పాడా? అవును చెప్పాడు, ఒట్టేసి చెప్పాడు. నువ్వంటే వాడికి ప్రాణం. చేసుకుంటే సుఖపడతావు. సమ్మతిని. నా బంగారం మూర్తి, మధురం పెళ్లికి ఒప్పుకుందిరా, పెళ్లికి ఒప్పుకుంది. అయిందా? లోపలికి రా. ఎలా ఉంది నా సెటప్? ఏమైంది సార్? ఏంటి సమస్య చెప్పండి. నువ్వు? అవును సార్, నేను ఆ రోజు సినిమా చూడడానికి వెళ్ళాను కదా, వెనుక నుంచి చేయి పెట్టాడనని. నేనేంటి ఇక్కడ? అతనితో నాకు పెళ్ళయింది సార్. పెళ్ళి? అవును సార్. ఇంతకు ముందే పెళ్ళిందని చెప్పావు కదా, నీ మొగుడు ఊళ్ళో ఉన్నాడని చెప్పావు. అవును సార్, అతను పెద్ద మోసగాడు, హంతకుడు. వీడు వాడికంటే పెద్ద గేడి తెలుసా? 17 మర్డర్ కేసుల్లో వీడికి సంబంధం ఉంది. వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపో. మొగుడు ఎక్కడా? వాడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులా? పెళ్లి చేసుకోవడం పోలీసుల దృష్టిలో అంత పెద్ద నేరమా? నువ్వే కదా నాతో చెప్పావు తన పెద్ద కోటీశ్వరుడని. 400 గేదెలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయని చెప్పావు కదా. నేనే కదా చెప్పాను, లక్ష్మక్క కదా చెప్పాను. నువ్వే కదా చెప్పావు రాజేష్ నీకు సరైన జోడి, పెళ్లి చేసుకోని. ఏంటి మాట్లాడుతున్నావు? నువ్వే కదా మూతులు పెళ్లి చేసుకుంటాను ఒప్పుకున్నావు. నన్ను సొంత అన్నయ్య అన్నావు కదా. నేనెప్పుడు చెప్పాను? నువ్వే కదా చెప్పావు నేను నీ చెల్లి లాంటిదని. వాడు పెద్ద దొంగ. నువ్వే కదా వాడిని పెళ్లి చేసుకోమన్నావు. లక్ష్మి అక్క చెప్పింది, నువ్వు అలా అనుకుంటున్నావు. లక్ష్మి అక్క అలా చెప్పిందా? లక్ష్మి అక్క నాతో చెప్పింది నువ్వు అలాగే అనుకుంటున్నావని. సరే ఇప్పుడు చెప్పు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆకాశవాణి మనోరంజని. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న పాట ప్రేమకు దాసోహం చిత్రంలోనిది. ఒక ప్రేమికుని ప్రేమ చూసి ప్రేయసి పాడే పాట. ప్రేమ ఎంత గొప్పదో ఈ పాట చెప్తుంది. ప్రేమకు చావులేదు, ఇద్దరి కలిస్తే ప్రేమ.
ఇద్దరి బ్రతుకు ప్రేమతో ముడిపడి ఉంటుంది. పాడిన వారు సాకేత్ మరియు మంజుష.